మన దేశంలో కాశ్మీర్కేలి కన్యాకుమారి దాకా ఏ ఊళ్ళో ఏ షాపులో ఏ వస్తువు కొనాలనుకున్నా రూపాయి 2 రూపాయల బిల్లలు బరాబర్ చెల్తాయి చెల్లి తీరాలే కూడా గంతెందుకు ఈ నడుమ కొందరు చిల్లర చిక్కలతోటే షోరూంలో బండ్లు కూడా కొంటున్నారు కానీ గదేందోనోళ్ళ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కాడున్న పెట్రోల్ బంకులో మాత్రం రూపాయి 2 రూపాయల బిల్లలు చెల్లయ్యని చిల్లర పట్టుకొచ్చిన గీ అన్నను వాపస్ మర్రగొట్టిరట గీ బంకోళ్ళు గా ముచ్చటేందో అరుచుకున్నద్దాం పారి ఖమ్మం పోయి దేశం మీద 10 రూపాయల బిల్లలు చెల్లుతలేవని పుకార్లు పుట్టిస్తే చాలా మంది తీసుకుంటలేరు కదా. సరే 10 రూపాయల బిల్లల మీద అనుమానాలు ఉన్నాయని అట్లా చేస్తున్నారో అనుకుందాం. కానీ ఇగో రూపాయి 2 రూపాయల చిక్కలు కూడా చెల్లుతలేవు. ఈ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తిరుమలాపురంలో ఉన్న పెట్రోల్ బంకులో ఇక చూడరు కావాలంటే కాయిన్స్ తీసుకోరా, ఫోన్ పే చేయి. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకోరా, 3 రూపాయల చిల్లర తీసుకోరా, తీసుకోరు కదా, తీసుకోరు కదా. ఇన్నరా కాయిన్స్ తీసుకోరు, ఫోన్ పే కొట్టు అని ఎంత రుబాబుతో మాట్లాడుతుండో. అవమ్మ అవేమన్నా పాకిస్తాన్ పైసలు కాదు, పాలస్తీనా పైసలు అంతకంటే కాదు. పక్కా మన దేశంలో ప్రజెంట్ చెల్లుతున్న రూపాయి 2 రూపాయల బిల్లలే. ఒక 100 రూపాయల నోటు, ఒక 50, ఒక 10, 2 రూపాయల బిల్ల, రూపాయి బిల్ల పట్టుకపోయి పెట్రోల్ కొట్టమంటే ఏడ పట్టుకొచ్చినవా చిల్లరా, వద్దు వద్దు బ్యాంకు వాళ్ళు తీసుకోరు అని మర్రగొట్టిరు. ఎందుకు చెల్లయ్యానంటే చెల్లయ్య అంతే అని వాపస్ ఇలా కొట్టిండు ఈ హరీష్ అన్నట్టు ఆయనను. ఏదే అన్న ఏమేం పట్టుకపోయినా చూపెట్టు హరీష్ అన్న. 163 రూపాయలు నేను బంకు అతనికి ఇచ్చాను. బంకు అతనికి ఇస్తే ఈ రూపాయి కాయను 2 రూపాయల కాయను చెల్లదు అని చెప్పేసి అని ఆ బంకు అతను అసభ్యకరంగా మాట్లాడి మా యాజమాని పోలీస్ డిపార్ట్మెంటు ఇది మన యూనియన్ బ్యాంకు వాళ్ళు డినామినేషన్లో దీన్ని తీసుకోవట్లేదు, బ్యాంకు వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పారు. మరి ఇది ఎక్కడ అన్యాయం అని ఆయనతో బంకోల మీద నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిందట. మరి ఈయన కావాలని తీసుకుపోయిందా అంటే అట్లేం లేదు. ఈ నడుమ పెట్రోల్ బంకులలో 100, 150, 200 ఇట్లా రౌండ్ ఫిగర్ కొట్టిస్తే సెట్టింగ్ పెట్టి పెట్రోల్ తక్కువ కొడుతున్నారని అనుమానాలు ఉన్నాయి కదా జనాలకు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, యూపీఐలు ఉన్నోళ్ళంటే ఎంత కావాలంటే అంత కొట్టమంటారు. మరి నగదు పైసలు ఉన్నోళ్ళ సంగతి ఎట్లా? చిల్లర చిక్కలిచ్చి అడిగినంత కొట్టమంటే కొట్టరా అనేది ఈ హరీష్ అన్న హక్కుల పోరాటం అన్నట్టు. పోనీ వాళ్ళు చెప్పినట్టు చిల్లర కాకుండా నోట్లే కొంటమైనామనుకో మా తన చిల్లర లేవని మనకు రావాల్సిన పైకం బరాబర్ వాపసు ఇవ్వకుండా అంతో ఇంతో తుట్టి పెడుతుంటారు. అంటే ఎట్లా పెట్టి బంకులో పోయిన వాళ్ళ జేబులకు బొక్క తప్పదన్నట్టు. మరిగా హరీష్ అన్నకు నేలకొండపల్లి రెవెన్యూ అధికారులు రూపాయి 2 రూపాయల బిల్లలు చెల్లేటట్టు చేస్తారో లేదో చూడాలి.